హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వినాయక చవితి అయిన నెక్స్ట్ డే మా ఊర్లో సంబరాలనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అందరముని. అక్క వాళ్ళు మండపేట నుంచి వచ్చారనమాట. తమ్ముడు కూడా బెంగుళూరు నుంచి వచ్చాడు. మేము ఎవ్రీ ఇయర్ కూడా రాఖీ సెలబ్రేషన్స్ ఇదే రోజు చేసుకుంటామండి. ఎందుకంటే ప్రతి సంవత్సరము కంపల్సరీ ముగ్గురం కూడా అమ్మాళ్ళ ఇంటికి వస్తాము. ఇదిగోండి అక్క వాళ్ళ పిల్లలైతే తనుష్‌కి రాఖీ కడుతున్నారు. తనుష్ అయితే వెయిటింగ్ రాఖీ పండగ నుంచి వాళ్ళ అక్కలో చెల్లి చేత రాఖీ కట్టించుకోవడానికి. ఇదిగోండి ఇద్దరు రాఖీ కట్టేశారనమాట. అక్క వాళ్ళ పెద్దమ్మాయి, చిన్నమ్మాయి. ఇప్పటి నుంచో అనమాట దగ్గరగా ఒక 3, 4 ఇయర్స్ నుంచి మేము ఇదే ఫాలో అవుతున్నాము. రాఖీ రోజు రాఖీ కొనేస్తాము. కొనేసి దేవుడి దగ్గర పెట్టుకుని ఈ రోజైతే రాఖీ కడతామనమాట. దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంకా అక్క కూడా అంతే. అక్క కూడా అక్కడ దేవుడి దగ్గర పెట్టేసుకుంటుంది. ఇంకా ఊరు నుంచి వస్తూ రాఖీ తెచ్చేస్తుందనమాట. ఇంకా పిల్లలు కట్టేశాక ఇంకా తమ్ముడికి నేను అక్క కూడా రాఖీ కడుతున్నాము. ఫస్ట్ అక్క కడుతుంది, తర్వాత నేను కడతాననమాట. అక్క కట్టేసి రాఖీ ఇంకా స్వీట్ కూడా పెట్టేసుకున్నాక ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు తమ్ముడు. తర్వాత నేననమాట, నేను కూడా కడుతున్నాను. అంటే చిన్నప్పుడు అలాగే ఇద్దరం కలిసి కట్టేవాళ్ళము. ఇంకా పెద్ద అయ్యాక అక్క మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయాక నేను కట్టేదాన్ని తమ్మునికి. అక్క వచ్చాక అక్క కట్టేది. ఇంకా తమ్ముడికి జాబ్ వచ్చి బెంగళూరు వెళ్ళిపోయాక ఇంకా రాఖీకి రావడం కుదరట్లేదు. సో ఈ రోజైతే కంపల్సరీ తమ్ముడు అక్క వస్తారనమాట. ఇంకా నేను కూడా అదే రోజు కడతాను. అంటే అక్క నేను కలిపి కడదామని చెప్పి ఇంకా ఆ రోజే కడతామన్నమాట. ఇంకా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాక హారతి ఇచ్చేసాను. తమ్ముడు వచ్చి రిటర్న్ గిఫ్ట్ అక్కకు వచ్చేసరికి వరలక్ష్మీదేవి విగ్రహాన్ని ఇచ్చాడండి. అక్క అడిగింది. నాకు వచ్చేసరికి జ్యువెలరీ సెట్ తెచ్చాడనమాట బెంగళూరు నుంచి. ఇంకా రాఖీ కట్టేసుకుని భోజనాలు గట్టా చేసేసి బయటకు వచ్చేసరికి అయితే సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి మా ఊర్లో. చాలా బాగుంటుందండి వినాయక చవితి సెకండ్ డే సంబరాలు అనేది వెరైటీ అనమాట. ఎందుకంటే ఎక్కడన్నా సరే వినాయక చవితి అయిన తర్వాత 3వ రోజు లేదా 5వ రోజు లేదా 9వ రోజు సంబరాలు చేస్తారు. కానీ మా ఊర్లో అయితే 2వ రోజే సంబరం చేస్తారు. ఇది ఎప్పటి నుంచో అలా వస్తూ ఉందంట ఈ రోజే సంబరాలు చేయడం అనేది. ఇంకా ఇంకొక విచిత్రం ఏంటంటే అన్ని ఊర్లోని కూడా గల్లీ వేజ్ అంటే ఈదులో వాళ్ళందరూ కలిపి చేస్తూ ఉంటారు. కానీ మా ఊర్లో సంబరాలు వచ్చేసరికి క్యాస్ట్ వేజ్ చేస్తారండి. దీన్ని బట్టి మీరు ఏమన్నా మా ఊర్లో క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువేమో అనుకుంటారేమో. అలా ఏం కాదు, అందరం చాలా కలిసిమెలిసే ఉంటారు. అసలు క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు మా ఊర్లో. బట్ ఈ వినాయక చవితికి ఏంటంటే ఎప్పటి నుంచో ఆనవాయి అలాగే వస్తుందంట. ఇంకా ఈ ఒక్కరోజు మట్టుకి అలాగే ఫాలో అవుతారు. ఇంక ఇది వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్న సంబరం వచ్చేసరికి ఫస్ట్ సంబరం అండి మా ఇదిలోకి వచ్చింది. ఇది వచ్చేసరికి ఓసీల సంబరం అనమాట. అంటే కొమ్మవారు కాపవారు కలిసి చేస్తారనమాట. అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ క్యాస్ట్ అంతా కలిపి మనీ వేసుకుని ఈ సంబరాన్ని అయితే చేస్తారనమాట. ఇంకా రెండో సంబరం వచ్చేసరికి చిట్టుగల్ల సంబరం అండి. అది బీసీ వాళ్ళ సంబరం. ఇది వచ్చేసరికి చిట్టుగళ్ళు చెట్టు బజ్జీలు అంటారు కదా, ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి మనీ వేసుకుని ఈ సంబరాన్ని అయితే చేస్తారు. వీళ్ళు వచ్చేసరికి ఏసాల బళ్ళు, బ్యాండు, దేవుడి బండి ఆ విధంగా అయితే చేశారనమాట. ఇంకా ఈ విధంగానే ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా జరుగుతుందంట. 3 సంబరాలు అయితే లెగుస్తాయి. ఇంక ఇది వచ్చేసరికి 3వ సంబరం అండి. ఇది వచ్చేసరికి పద్మశాలీలు, కరినాల బొత్తులు వాళ్ళ మొత్తం అందరూ కలిపి చేస్తారనమాట. మా ఊర్లో వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి భావన ఋషి సంబరం అండి. దండకం అంటారు కదా, అది చదువుతున్నారండి. ఇంకా మా ఈదుకు వచ్చేసరికి ఖచ్చితంగా ఈ దండకం చదువుతారనమాట. ఎందుకంటే మా ఈదులో అందరూ కూడా మోల్ మొత్తం అందరూ కూడా ఇల్లండి. ఏంటంటే పద్మశాలీలు వీధనమాట. అందరూ ఎక్కువ ఆల్మోస్ట్ వాళ్ళే ఉంటారు. సో అది ఎప్పటి నుంచో వచ్చిన అన్మాయి ఏంటంటే పద్మశాలీల సంబరం 5లోకి రాగానే కంపల్సరీ కూడా భావన ఋషి దండకం అనేది చదువుతారనమాట. కత్తి పట్టుకుని వినాయకుడి ముందు, అంటే మధ్యలో ఇంకెవ్వరు ఉండరనమాట. అలా చెయ్య పట్టుకుని ఉంటారు. నాకు తెలిసి విలేజ్ వాళ్ళకి తెలుస్తుంది కానీ సిటీల వాళ్ళకైతే ఈ దండకాల గురించి తెలియదు. కానీ నాకు తెలిసినప్పుడు ఏంటంటే ఈ సంబరం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఇది ఒక ఆనమాయి కింద వస్తుందన్నమాట. ఇంకోండి ఈ విధంగా చదువుతారు. ఒకే ఫ్యామిలీకి చెందినవారనమాట. అంటే ఫస్ట్ వరకు పూర్వం వాళ్ళ తాతగారు చదివేవారంటండి. తర్వాత వాళ్ళ నాన్నగారు చదివారు. ఇప్పుడేమో ఆయన చదువుతున్నారు. ఒక ఫ్యామిలీ నుంచే ఈ దండకం అనేది చదువుతారు. కంపల్సరీ మా ఈదులో ఈ దండకం చదివితేనే బండి ముందుకు వెళ్తుంది. ఫస్ట్ అలా చెప్పినప్పుడు నేను అంతగా నమ్మలేదు. తర్వాత ఒకసారి నేనే కళ్ళారా చూశానన్నమాట. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళ డాడీ చదివేవారు. తర్వాత కొన్నాళ్ళకి ఆయన కాలం చెందాక కొంచెం చదవడానికి ఒకసారి ఇబ్బంది అయిందనమాట. ఇబ్బంది అయితే సర్లే గుడి దగ్గర చదువుదాము, అంటే టయానికి రాకపోవడంతో టైం అయిపోతుంది, నెక్స్ట్ తర్వాత చదువుదాంలే దండకము అని చెప్పి
బండి తీసేశారు. దండకం అయితే ఆ సంవత్సరం చదవపోదాము, గుడి దగ్గర చదువుదాంలే అని చెప్పి బండి కదిలిచ్చేశారు. మీరు నమ్మరండి, వెంటనే కూడా కరెంట్ తీగలు పట్టేసి బండి ముందుకెళ్ళలేదనమాట. ఎంతలా ప్రయత్నించారో బండి ముందుకు తీసుకువెళ్ళడానికి. కరెక్ట్‌గా అదే ప్లేస్‌లో చదవాలి మళ్ళీని. ముందా ఎనక కూడా అవ్వకూడదు. అసల ముందుకెళ్ళలేదండి బండి. నేను స్వయంగా చూసాను నా కళ్ళతో అదైతే. అది అలా జరిగి ఒక 6 ఇయర్ బ్యాక్ అనమాట. అప్పుడనిపించింది నాకు, వామ్మో! ఇలాంటివి కూడా ఉంటాయి, మనం కొట్టి పడేయకూడదని చెప్పి. అప్పుడే ఇంకా ఆ విషయం తెలుసుకున్నాక ఊర్లో సంబంధించిన పెద్దవాళ్ళు, కదలదు బండి, అర్జెంట్‌గా దండకం చదివించండి, అప్పుడే ముందుకెళ్తది అని చెప్పాక మళ్ళీ ఆయన్ని పిలిపించడం, ఆయన దండకం చదవడం, అప్పుడు విజయవంతంగా బండి ముందుకు వెళ్ళిందండి. నిజంగా అయ్యబాబోయ్! అంత పవర్‌ఫుల్ అనమాట. 3 టైమ్స్ 3 సార్లు చదువుతారనమాట. ఆయన చదివారు కదా! తర్వాత ఈయన చదివారు. ఈయన వేరుపూడి నుంచి తీసుకొస్తారు. అంటే 3 సార్లు ఒక అతనే చదవాలంటే ఆవేశం వచ్చేస్తది. ఇద్దరైతే బెటరు. కాబట్టి వేలుపూరు నుంచి ఒక అతన్ని పిలిపించి ఆయన కూడా చదివారు. 3 సార్లు చదువుతారు. ఇంకా దండకం అయిపోయాక అందరూ కలిసి దండం పెట్టుకుంటారనమాట. మొత్తం అందరూ ఒక చోటకొచ్చేస్తాము. ఇంకో ఆయన చేతిలో ఉన్న కత్తి ఉంది కదా! ఆ కత్తి అయితే అదిగోండి వినాయకుడి దగ్గరదనమాట. ఆయన దగ్గరున్న కత్తిని తీసుకెళ్ళి దండకం చదివేసి 3 సార్లు మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట. ఇలాగా దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచో వస్తుందంటండి. ఎన్ని సంవత్సరాల నుంచి అనేది కూడా కరెక్ట్‌గా చెప్పలేరనమాట. అప్పటినుంచి కూడా అలా ఆనవాయితీ కింద అలా ప్రతి ఒక్కళ్ళు చేస్తానే వస్తున్నారు. అలా తరతరాలుగా జరుగుతుంది ఈ ఆచారం అయితేను. ఈ విధంగా అనమాట. ఇంక దేవుడు బండి ఇంక ఈ విధంగా ఫుల్ బిజీ అనమాట. రోజంతా కూడా మా ఊరు చాలా భలే హడావిడిగా ఉంటుంది. ఈ ఒక్క రోజు మట్టికి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ అనిపిస్తది మా ఊర్లోని. అంటే ఎవరి సంబరం కూడా ఆళ్ళ క్యాస్టోళ్ళే తిరుగుతారనమాట. చాలా బావుంటుందండి. ఎవ్రీ ఇయర్ ఈ రోజు గురించి సంవత్సరం అంతా ఎదురు చూస్తారు మా ఊర్లో వాళ్ళైతే. ఇంకా రైన్ కురిసింది. ఎలా కురుస్తదో ఏంటో అని చెప్పి అనుకున్నాము. బట్ పొద్దున కురిసింది గానీ సంబరాలు లెగిసే టయానికి రైన్ కూడా సపోర్ట్ చేసింది. వానదేవుడు కూడా రాలేదు. ఈ విధంగా అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము. సర్లే మరి ఇక ఉంటాను. బాయ్ బాయ్ అండి.